2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు చాలా రాష్ట్రాలు, అక్కడ ముఖ్యమంత్రులు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా కొనసాగిస్తున్నారు, ఏంటి ఈ వాలంటీర్ వ్యవస్థ, ఏంటి ఈ గ్రామ సచివాలయాలు, ఏంటి ఈ నవరత్నాల కాన్సెప్ట్ ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారా లేదనేది పక్కన పెడితే తమిళనాడు వైపు మాత్రం చూస్తున్నారు ఖచ్చితంగా. అది కూడా ఒక కొత్త సీఎం. మిగిలిన ఇప్పటి వరకు ద్రవిడ పార్టీల సీఎంలకు ఉన్నంత అనుభవం కూడా ఆయనకి లేదు. కానీ ఆయన ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న విధానాలు, అధికారంలోకి వచ్చినట్టు ఒకప్పుడు జగన్ నవరత్నాలను ఎలా అయితే ఇమీడియట్గా తొలి ఏడాది అమలు చేశారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళైనా ఇంకా కొన్ని పథకాలు పక్కనే ఉన్నాయి, అవి అమలు చేస్తారో లేదు, మేము మాత్రం సూపర్ 6 అయిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. కానీ విజయ్ మాత్రం ఇప్పుడు ఆయన రాగానే ఉచిత బస్సు కానీ, లేదంటే రుణమాఫీ కానీ, ఇలా ఇంకా కొన్ని ఆయన ఇచ్చారు. ఇంటికి 2,500 3,500 ఇస్తానన్నారు, యువతకి ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా 1 by 1 అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముందుగా ఒక నమ్మకం అయితే కలిగించగలుగుతున్నారు. అంటే సంక్షేమం అనేది కామన్ అవుతుందా? ఇప్పుడు సంక్షేమం నెరవేర్చిన జగన్ పక్కన పెడితే ఇప్పుడు నెరవేరుస్తారు అనే ఆశతో విజయ్ని ఎన్నుకున్నారా? ఇది ఒక రకంగా తమిళనాడులో అన్నాడీఎంకేని చీల్చుతున్నారు ఒక పక్క, ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ వేసిన దెబ్బతో విలవిల్లాడుతుంది డిఎంకే. ఏం జరగబోతోంది, అక్కడ రాజకీయాలు ఎంతవరకు ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద, మిగిలిన రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తాయి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అనుభవం అనేది పూర్తిగా పక్కన పెట్టేయాలి అని అనిపిస్తుందా విజయం చూస్తుంటే? అలాగే సంక్షేమమే కీలకం అవుతుందా? కానీ అది జగన్కి వర్కౌట్ అవ్వలేదు. కానీ అక్కడ ఆయన ఇచ్చిన హామీలు ఇమీడియట్గా నెరవేర్చడం, అక్కడ ఆయనకు ఒక రకంగా బాబు గారితో ఇంకో సీఎంతో పోలిస్తే అంత అనుభవం కూడా లేదు విజయ్కి. కానీ ఎలా సాధ్యం అవుతుంది? మీకు జగన్ విషయంలో ఒక సక్సెస్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి రెఫరెండమా మన జరిగిన ఎన్నిక అదే అయితే తెలుగుదేశము వైసీపీ పోటీ పడాలి. అవును, అప్పుడు లెక్క తేలుతుంది. అంటే రెఫరెండం అని అనలేమేమో. అది ఇక్కడ ముగ్గురు కలిసి మోడీ కాన్సెప్ట్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ జగన్ పథకమా చంద్రబాబు పథకమా అంటే తెలియదు. అది అవును, జగన్ సంక్షేమ చంద్రబాబు సంక్షేమ అంటే. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ని అన్యాయం అయిపోతున్నాడు, పదే 2 చోట్ల ఓడిపోయాడని వెటకారం అనుభవించాడు, అవమానాల పాలయ్యాడు అన్నట్టు ఒక సింపతి, అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్యన లేదు అనడానికి లేదు, అంటే ఈ రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. జగన్ పాలన మీద రెఫరెండం కాదు ఇది, జగన్ కి సంబంధించిన వ్యక్తిగతం కూడా కాదు, కూటమి వర్సెస్ ఇండివిజువల్ ఫైట్ ఇది. అవును, ఇక్కడ జరిగింది. అంటే మోకమ్మడ దాడిని తట్టుకొని నిలబడలేకపోయారు, అదైతే ఒప్పుకోవాలి. అది ఓటమి ఖచ్చితం. అదే సందర్భంలో వీళ్ళ పార్టీ వాళ్లే ఓడగొట్టారన్నది వాస్తవం, సొంత సామాజిక వర్గం కూడా తిరగబడింది అన్నది వాస్తవం, ఇతని లోపాలు వాస్తవం. 80 చోట్ల స్ట్రెంత్ అలాగే ఉంది, ఆ స్ట్రెంత్ గెలుపుకు సరిపడలేదు, గెలుపుని తీసుకురాలేకపోయింది. అంతకు ముందున్న 10% ఓటర్లు పోయారు. అవును, అంతే. 50% అంతకు ముందు వచ్చింది, 40% వచ్చింది. 10% వెళ్ళారు, ఈ 10% తటస్థులు, తేడా వచ్చింది. కాబట్టి ఈ తటస్థులు ఎందుకంటే ముగ్గురు కలిసి ఉన్నారు, ప్లస్ మోడీ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా అక్కడ వచ్చినాయి దాంట్లో. ఇది ఒక ఆస్పెక్ట్. ఇవాళ జగన్ పాలసీనే దేశమంతా అమలు చేస్తుంది, ఇది మనం గ్రహించాలి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ సార్, సంక్షేమం ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు అన్న 10%లో కనీసం ఒక 5% సంక్షేమాన్ని చూసి వచ్చిన వ్యతిరేకత, 40% వచ్చిందంటే సంక్షేమం వల్లే అనుకుంటున్నాను. ఆ పాజిటివిటీ ఓకే, అంటే పోగొట్టుకున్న 10% గెలవాల్సిన మధ్య తరగతి సంక్షేమాన్ని వ్యతిరేకించారు. అవును, ఆ వ్యతిరేకించిన వాళ్ళే 10%. అదే అంటున్నాను. అవును, వీళ్ళకి నచ్చలేదు. ఎందుకు అంటే ఈ సంక్షేమం విక్టిమ్స్ వాళ్ళు, రైతుకి ప్రయోజనం చేకూరింది, కానీ రైతుకు వచ్చిన కోపం ఏంటి, నాకు పనోడు దొరకట్లేదు అన్నది. అవును, పనోడు ఎందుకు దొరకట్లేదంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల అనుకుంటున్నాడు తప్పించి. నేను మధ్యతరగతి విషయంలో ఒకటి చెప్తా, మనం పేదరికం నుంచి మధ్యతరగతికి వచ్చిన వాళ్ళు కాబట్టి మనకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉన్న మధ్యతరగతి తల్లిలో తండ్రో తన బిడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, లేదో కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రతి నెల ఏమంటారండి, ప్రతి ఏడాది ఎరా ఈసారి ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఏమ్మా ఎంత పర్సెంటేజ్ పెరిగింది, అది ఒక 500-1000 పెరిగిందంటే యాక్సెప్టబులా? నో. నా బిడ్డకు 10,000 పెరగాలి, అవసరమైతే 50,000 పెరగాలి. ఈ కోరిక నీ బిడ్డ విషయంలో ఉంటుంది. అదే సందర్భంలో ఇంకొకటి బిడ్డ అట్ట ఎదగకూడదు, అదొక విచిత్రమైన మనస్తత్వం. నా బిడ్డ మాత్రం, నేను గుమస్తాగా పనిచేశాను, నా బిడ్డను చదివించాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది,
నా బిడ్డ ఎదగాలి, అవును. లేబర్ బిడ్డ మాత్రం ఎదగకూడదు. ఉమ్, ఈ మనస్తత్వం, ఈర్ష్య మనస్తత్వం ఉంటే ఎవడేం చేస్తాడు? అవును. ఇది కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి నడిచింది అట్లా. అంతే, అవును. ఉమ్, కానీ ఇవాళ జగన్ తీసుకొచ్చిన పథకాలనే కదా ఇప్పుడు జగన్ ఇక్కడ తిట్టిపోశారు. ఏడాదికి అతను ఇచ్చిందో 18,000 రూపాయలు ఒక పథకం కింద ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ కింద ఇచ్చాడు, ఈబీసీ నేస్తం, బీసీ నేస్తం, కాపు నేస్తం అని ఏదో ఒక పేరుతో ఓ 15,000 నుంచి 18,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇచ్చాడు, ఒక మహిళకి ఇచ్చాడు అవును కదా. ఉమ్, ఈ 18,000 కదా ఇప్పుడు ఇవాళ 1,500 రూపాయలు చొప్పున ఇస్తానన్నది. అన్నది అంతే, ఇవ్వలేదు. చంద్రబాబు ఇవ్వలేదు. అక్కడ బెంగాల్లో అవును, క్యూలు కట్టి తీసుకుంటున్నారు. ఈయన కూడా 1100 ఇస్తా అన్నారు, అంటే ఇంకెవ్వలేదు అనుకోండి. విజయ్ మధ్యప్రదేశ్ లో ఆ స్కీమ్ తోనే గెలిచింది బీజేపీ. ఉమ్, మొన్న ఎన్నికలకు ముందు బిగిన్ చేసింది బీజేపీ. పశ్చిమ బెంగాల్లో కూడా అవును. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు. మమతా బెనర్జీ 1000 ఇచ్చేది, వీళ్ళు 500, 3,000 ఇళ్ళు, 3,000. అవునవును, అవును. మహారాష్ట్రలో డబ్బులు ఇచ్చిన తర్వాతనే గెలిచారు. నెలవారీ డబ్బులు ఇస్తున్నారు మహారాష్ట్రలో. అలాగే రాజస్థాన్ లో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకి 1,500 ఎందుకు సాధ్యం కావట్లేదు నిజంగా? అంటే ఇక్కడ 2500లో 3,000 సాధ్యం అవుతుంది కదా, ఇక్కడ 1,500 కదా. అంటే ఇక్కడ మనకి సమస్య ఏంటంటే జగన్ ఆ సంక్షేమం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు లేదు. అప్పులు చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు. జగన్ సంక్షేమానికి ఖర్చు పెట్టాడు, మీకు అందుకని రోడ్లే లేకపోయాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. వీళ్ళు రోడ్లు వేస్తున్నారుగా, మంచినీళ్ళ పథకాల కాడికి డబ్బులు పెడుతున్నారుగా, అందువల్ల సాధ్యం కావట్లేదు. ఇంకోటి ఇవ్వడం బిగిన్ చేస్తే చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది అన్న లెక్క కూడా ఉంది వీళ్ళకి, ఆ భయం కూడా ఉంది. అలవాటు చెయ్యొద్దని వీళ్ళ వర్గం అంతా కూడా ఫీల్ అవుతుంది. కానీ మరి హామీ ఇచ్చారు, నిలబెట్టుకోవాలి కదా. ఇంతకుముందు రుణమాఫీ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారా? అది ఎలా కవర్ చేయాలి? ఇప్పటికే చేశారు కదా, P4 తో ఇచ్చేసాం. అలాగే నిరుద్యోగ భృతి అంటే నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం కాబట్టి అయిపోయింది. రుణమాఫీ లాంటి కాన్సెప్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా, తెలంగాణలో అనకూడదేమో, మన రాష్ట్రంలో అయితే క్లోజ్ చేసేసారు. కానీ ఇప్పుడు విజయ్ మళ్ళీ దాన్ని ఎత్తుకున్నారు, చేస్తున్నారు. ఒక 50,000 అనేది చిన్న అమౌంటే అయినా, అంటే దానివల్ల ఎంతవరకు విజయ్ గెలిచారని అనుకోవాలి? వాస్తవంగా అక్కడ అతను గెలవడానికి రీజన్ అయితే సంక్షేమ పథకాలు కాదా, ఇద్దరి మీద వ్యతిరేకతతో వచ్చినటువంటి మార్పు కోరుకున్నారు. ఎందుకంటే ఎంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు మిగతా ఇద్దరు. కానీ దాంతో పాటు తన సంక్షేమ పథకాలలో కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు అతను. రైతు రుణమాఫీ చంద్రబాబు గారు ఎట్లా చెప్పారో అందరికీ అట్లాగే చెప్పాడు అతను కూడా. ఇక్కడ చంద్రబాబు గారు ఎట్లయితే దశల వారీ అన్నారు, ముందు 50,000 వాళ్ళకేమో ఇచ్చారు, అది కూడా చివరిలో వేశారు. అతను మొదటే పే చేస్తున్నాడు, ఒప్పుకోవాలి. చంద్రబాబు గారు చివరిలో 2 ఏళ్ల తర్వాత కమిటీ వేసి, ఆ కుటుంబరావు కమిటీ ద్వారా ఎవరితో ఒక కమిటీ వేసి, ఆ తర్వాత 6,500 7,000 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పి అట్లా ఇచ్చారు. అప్పటికి ఆ అప్పులు అట్లాగే ఉంచడం వల్ల ఆయన వడ్డీలకి సరిపోయింది ఇలా డబ్బులు. కొంతమందికి చివరిలో ఇచ్చారు, ఏది 3వ ఏడాది నుంచి 4వ ఏడాదో ఈ 5 దశల్లో వేస్తామని చెప్పి 1,50,000 దాకా పే చేస్తామని చెప్పి వేశారు. అది బల్క్ అమౌంట్ తీసుకున్నారు, వాళ్ళకి వడ్డీలు పడ్డాయి. కానీ వాళ్ళకు ఒక ఎక్కువ రూపాయి వచ్చినట్టే. కానీ వాళ్ళు మొత్తం టోటల్ గా పోతుంది అనుకున్నది 1,50,000 అనేటప్పటికి నష్టపోయారు. మీకు కేసీఆర్ అట్లా ఇస్తానని చెప్పి చివరిలో వేసాడు, అతనికి దెబ్బతిన్నాడు అక్కడ, చివరిలో అయింది. అతను పూర్తిగా చేయకపోవడం. విజయ్ మాత్రం ఆ విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా చేస్తున్నాడు. 50,000 కానీ చెప్పింది అందరికి మొత్తం 50,000 ఇచ్చి మిగతాది ఇప్పుడు బాబు గారి పాలసీనే పెట్టాడు. కాకపోతే బాబు గారు చివరిలో చేశాడు, అతను ఇప్పుడే మొదటే చేస్తున్నాడు. 50,000 దాటాక 50,000 ₹1 నుంచి 70,000 దాకా ఇంత, ఓ 15,000 వేస్తాం, 70,000 నుంచి పైన అయితే ఇంత వేస్తాం, ఇట్లా పెట్టుకొచ్చాడు. ఆ విధంగా తగ్గించుకుంటూ వచ్చాడు అతను. కాబట్టి ఒక అమలు చేస్తున్నాడు. రేపు బస్సులు ఇక్కడ కూడా బాబు గారు అందే చెప్పిందే నిరూపించాడు. వాళ్ళు కూడా చేస్తారు బస్సులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఇక్కడ అంతా. ఇక 1,500 రూపాయలు ఇస్తాడా లేదా, ఇది 2,500 అక్కడ ఇచ్చింది, అది చూడాలి. ఎందుకంటే ఇతని టైంలోనే బిగిన్ అయిపోయింది. ఎవరు స్టాలిన్ టైంలోనే 1000 ఇచ్చేవాడు. మన స్టాలిన్ చెప్పింది అదే, నీ వల్ల కాదు కానీ 2,500 ఇవ్వడం, 1000 బిగిన్ కంటిన్యూ చెయ్యి అని చెప్పాడు. అదే కదా, అది చేస్తాడో లేదో చూడాలి. కానీ ఒకటి సార్, రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా రుణమాఫీ అనే కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి అన్న వస్తుందా? ఎందుకంటే ఇంతకు ముందు డ్వాక్రా రుణాలు ఇది కూడా మాఫీ అవుతాయని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. జగన్ కూడా ప్రకటన చేస్తారేమో అనుకున్నారు, కానీ చేశాడు.
ఇప్పుడు 2024లో ఆ ప్రకటన చేస్తారేమో అనుకున్నారు. అలాంటి హామీ ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే ఇవే కష్టం అని ఏదో లెక్క తీసుకొచ్చారు. ఓకే, అదేమైనా ఇప్పుడు వీళ్ళందరూ చేయడం చూస్తుంటే ఈవెన్ బీజేపీ కూడా పశ్చిమ బెంగాల్లో చేసింది అంటే, ఓకే మమతా బెనర్జీని కంటిన్యూ పెంచారు చేసిందంటే, రేపొద్దున ఆ పరిస్థితి మన ముందు కూడా రాబోతుంది ఐపీలో. అంటే ఇక్కడ ఒక పెద్ద గొడవ నడుస్తుంది, ఎలైట్ సెక్షన్ వర్సెస్ లేబర్ సెక్షన్. మధ్యలో మధ్యతరగతి. మధ్యతరగతి ఏమో అసంతృప్తితో ఉంటారు. అవును. ఎలైట్ సెక్షన్ ఏమో నువ్వు ఇవ్వకంటది, లేబర్ ఏమో నువ్వు ఇవ్వంటది. ఓట్లు ఎవరి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా జగన్ టైంలో డ్వాక్రా వాళ్ళకి 5 ఏళ్ళు కూడా రుణమాఫీ చేశారు. ఎట్లా అంటే 2019కి ముందు ఎవరైతే డబ్బులు కట్టేశారో, కట్టేసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూపు 10 లక్షలు తీసుకుంది లేదా 20 లక్షలు తీసుకుంది. 10 మందికి కదా ఇచ్చేది. ఆ 10 మందికి ఒక్కొక్కళ్ళు 2 లక్షలు తీసుకున్నట్టు. వాళ్ళకి ఒక్కొక్కరికి 40,000 చొప్పున 5 ఏళ్ళు వేసాడు అతను. చివరి ఏడాది వేయలేదు, లాస్ట్ ఎలక్షన్ 4 ఏళ్ళు వేసేసాడు. అలాగే ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి 20,000 చొప్పున వేసాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. అది రుణమాఫీ చేశాడు, అతను మాట నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు గారు డ్వాక్రా రుణమాఫీ చేయాలి 5 పైసలు కూడా. వాళ్ళకి 10,000 అదేదో ఈ డబ్బుల కింద ఇచ్చారు పసుపు కుంకుమ. ఇప్పుడు అలాంటిది చెయ్యడం అంటే అసాధ్యమేమో నెక్స్ట్ ట్రిప్. ఇంకోటి రైతు రుణమాఫీ. ఇప్పుడైతే గ్యారంటీ 5 ఏళ్లలో రైతులు రుణమాఫీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవసరం కూడా అవుతుంది. ఎందుకంటే అప్పులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఈ గిట్టుబాటు కాక ఇబ్బంది పడి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడుతున్నది ఎక్కువ ఉన్నది. కాబట్టి రైతుల కష్టాలను బేస్ చేసుకుని రుణమాఫీ చేయాలి. అది చేస్తానని రేపొద్దున హామీ ఇస్తాడేమో తెలియదు. అక్కడ అమలు చేశాడు కాబట్టి విజయ్ ఒకటి వీళ్ళిద్దరిది ఒకటి కోయిన్సైడ్ అవుతుంది. విజయ్ జగన్ తరహాలో మాటలే ఉన్నాయి అక్కడ, అమలు చేస్తున్నాడు అతను. చివరి ఏడాది కాకుండా మొదటి ఏడాది మొదలు పెట్టారు. అవును, వీళ్ళు ఇంకా 1 ఏడాది వదిలేశారు అది. కాబట్టి అక్కడ చేస్తున్నాడు అతను. కానీ జగన్ లాగానే అయిపోతాడని తెలియదు అక్కడ పరిస్థితి. కదా ఇంకా 4.5 ఏళ్ళ టైం ఉంది. కానీ ఒకటి, విజయ్ వచ్చిన తర్వాత సంక్షేమం విషయంలో కొంతవరకు సక్సెస్ అయితే ద్రవిడ పార్టీలకి షాక్ ఇచ్చి ఇప్పుడు అన్నాడీఎంకే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు నిన్న కూడా 3 ఎమ్మెల్యేలు వచ్చి చేరారట. అన్నాడీఎంకే కూడా ఒక షాక్ ఇచ్చారు. కరెక్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో రివర్స్ అవుతున్నట్టుంది. అవునా? లేటెస్ట్ గా జరుగుతున్నది ఏంటంటే, ఇతను ఏం చేశాడంటే విజయ్, నేను అంది జగన్ కి ఇతను కంపారిజన్ అదే. జగన్ ఏమన్నాడు, తెలుగుదేశం ఏమో 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చి, జగన్ ఏం చెప్పాడు, ఎవరైనా సరే రావాలంటే రాజీనామా చేసి వచ్చి చేయమన్నాడు. ఎవరు రాలా. చివరికి వల్లభనేని వంశీ వీళ్ళని కూడా పార్టీలో కన్వైస్ తీసుకోవాలి. వాళ్ళు పార్టీలో తిరుగుతుండేవాడు అంతే, అంతే తప్పించి జెండాల కండవాలేసి తీసుకోలేదు, పార్టీలో చేర్చుకోలేదు. సానుభూతి పరులుగా ఈవెన్ తర్వాత అతనికైతే గిరికి టికెట్ ఇవ్వలేదు. అటు పక్కన గణేష్ అప్పటికి వెళ్ళిపోవడం, కర్ణం బలరాం వీళ్ళ నడిచినాయి. కానీ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు అనుకోండి, బలరాం కొడుక్కి. ఇతనికి తేడా ఉంది. అది తప్పించి పార్టీలో నేరుగా చేర్చుకోలేదు. విజయ్ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, అమలు చేపిస్తున్నాడు వాళ్ళ చేత రాజీనామాలు చేసి. అయితే అదే ఇప్పుడు రివర్స్ అయిందట. అంతవరకు వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపిస్తానని చెప్పాడు ఇక్కడ జగన్. నమ్మి అట్లాగైతే రమ్మనమన్నాడు. అతనేమో టికెట్ మీకు ఇస్తానో లేదో నాకు తెలియదు అని బీజేపీ ఫార్ములా ఫాలో అయ్యాడు. మీకు కర్ణాటక ఇదే మధ్యప్రదేశ్లో బీజేపీ, మధ్యప్రదేశ్ కానీ కర్ణాటకలో కానీ పార్టీని గద్దె దించడం కోసం 15 నుంచి 25 మందిని, కర్ణాటకలో 15 మంది, మధ్యప్రదేశ్లో 25 మందిని కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. అప్పుడు ప్రభుత్వం దిగిపోయాక వీళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్ వాళ్ళకే టికెట్లు ఇచ్చి అందులో ఒక 5-6 ఓడిపోతే వేరే పదవులు ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు అతను అట్లా అంటలా, మీరు రాజీనామా చేసి రండి, మీకు టికెట్ ఇస్తానో లేదో నాకు తెలీదు, గ్యారంటీ లేదు, నేను అక్కడ కండిషన్స్ బట్టి ఇస్తాను అన్నాడట. 4 అయినా సరే రాజీనామా చేసి వచ్చారు. మిగతా వాళ్ళందరూ నేను పళనిస్వామి దగ్గరికి వెళ్ళిపోయి 4 మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఏఐడిఎంకేలో వెనక్కి వెళ్ళిపోయారు 4. పళనిస్వామి దగ్గరికి వెళ్ళిపోయారు, ఈ షణ్ముఖం బ్యాచ్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు నిన్న మీటింగ్ అయ్యారట రాత్రి. 16 మంది ఇప్పుడు వాళ్ళతో ఉన్నారు. షణ్ముఖం టీం 16 మంది. ఈ 16 మంది మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు, వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు అతను విత్డ్రా చేసుకునేటట్టు పళనిస్వామి. అలాగే పళనిస్వామికి ఇదే అసంతృప్తి ఉంది కదా, అది వీళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు అటుకు చర్చలు జరుగుతాయి. ఫిరాయింపులు ప్రోత్సహించకుండా రాజకీయాలు చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా. అంటే వాస్తవంగా అయితే గనక ఇతను
ఆ డిఎంకే కాంగ్రెస్ వీళ్ళందరినీ తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 25 మందిని చేర్చుకుని ఉండాల్సింది, కంటిన్యూ చేసి ఉండాల్సింది. అవును. కానీ వీళ్ళ మీద వీళ్ళేంటి వెంటనే మరుసటి రోజునే పేచీలు బిగించేశారు. కమ్యూనిస్టులతో పొత్తు అంటే కడుపులో కత్తులు పెట్టుకున్నారు. అంటే యాక్చువల్గా ముందు నుంచి వేసుకున్న వ్యూహం విజయ్ అని కూడా ప్రచారం జరిగింది. మరి అన్నా డిఎంకే వేయంతో ఉంది, గెలిచిన తర్వాత వెనకాల వస్తుంది, అందుకే వీళ్ళు షణ్ముఖం వర్గం వచ్చింది. పళనిస్వామి నేరుగా విజయ్కి మద్దతు ఇద్దాం అనుకున్నాడు ముందు, డైరెక్ట్ గా ఏఐఏడిఎంకేనే మద్దతు ఇద్దాం. అంతే. ఇస్తే ఎన్డీఏ కూటమిలోకి రావాలి అతను, అది అందుకు ఒప్పుకోలేదు ఇతను విజయ్. అది ఇతనికి కాంగ్రెస్ ఫీలింగ్ ఉంది, అందుకే లైక్ ఇతనికి మళ్ళీ జగన్కి మళ్ళీ. మోడీ అంటే ద్వేషం లేదు, అభిమానం లేదు విజయ్కి, అభిమానం లేదు, ద్వేషం లేదు. ఇతని ఓట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాబట్టి మనం బీజేపీతో కలవకూడదు అనే ఫార్ములా జగన్కి ఎట్లుందో విజయ్కి ఎట్లుంది. కాబట్టి అన్నా డిఎంకే కూటమిలో కంటే నువ్వు ఎన్డీఏలోకి రావాలి కాబట్టి ఇతను వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోయాడు. ఇంకోటి అన్నా డిఎంకేలో ఇతను మద్దతు ఇస్తానన్నాడు కాబట్టినే వీళ్ళు బయటకు వచ్చారు. ఎందుకు ఇలా మద్దతు ఇస్తే పళనిస్వామి రేపు ఏడిపిడి సీఎం అవుతాడు, వీళ్ళ గ్రూప్ కే మంత్రి పదవులు రావు, అతనే 4 మంత్రి పదవులు తీసుకుంటాడు. అందుకని ఈ బ్యాచ్ అంతా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు మొత్తం రచ్చరచ్చ అయింది. రాజకీయం చేయడంలో ఫెయిల్ అయ్యాడు విజయ్ అక్కడ. అవునా, ఫెయిల్ అయ్యారు అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 25 మందిని సెట్ చేసుకునేసి అప్పుడు ఈ గొడవ ఉండదు. ఇప్పుడు కమ్యూనిస్టులు రెండో రోజు ఏం పెట్టారు, నువ్వు వందే మాత్రం ఎట్లా పాటిస్తావు, లేకపోతే 3వ వేతం కింద తమిళం ఎట్లా పెడతావు, లేకపోతే నువ్వు దానికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పు అండం బిగించేశారు. అది తలనొప్పి కదా. అంటే సర్దుబాటు చేయడంలో ఫెయిల్ అయ్యారేమో, కానీ సంక్షేమ విషయంలో కానీ అన్నా డిఎంకేలో చీలికి తీసుకురావడం విషయంలో కానీ డిఎంకే కాంగ్రెస్ మధ్య చిచ్చు పెట్టడంలో కానీ సక్సెస్ అయ్యారు. అతను ఏమి చేయలే. అవునా, ఆటోమేటిక్ గా జరిగింది అంతే. అతని ఫీలింగ్ తో ఇక్కడ ఎట్లయితే ఆంధ్రాలో రాజకీయం రచ్చరచ్చ అవుతుందో సేమ్ అక్కడ అతను ఏం చేయలే. అతను అట్ట కూర్చున్నాడు. 5 ఏళ్ళకి పవర్ లేదండి. ఆ బ్యాచ్ లో వచ్చిన భయం అన్నా డిఎంకే ఒక 5 ఏళ్ళు ఆల్రెడీ పవర్ లేదు, ఇంకో 5 ఏళ్ళు లేకుండా బతకడం. ఒక్కసారి పవర్ ఎంజాయ్ చేసినోడు ఎందుకు మీకు 10 మంది కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరిగెత్తుకుని కాంగ్రెస్ లో చేరారు, ఎందుకు కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు ఆ రోజున? పవర్ అలవాటు పడ్డోడు వాడి నియోజకవర్గం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వైసీపీ నియోజకవర్గంలో, బీజేపీ నియోజకవర్గంలో, జనసేన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం డామినేట్ ఉంటుంది. అక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి కార్యకర్తకి? ఎందుకని వైసీపీ వాడు ఏం చేయలేకపోతున్నాడు? ఆ ఎమ్మెల్యే కూర్చుని ప్రతిపక్ష నాయకుడిగా రోజు తిట్టుకోవాల్సింది. ఇదివరకు అట్లా ఉండేది కాదు సంక్షేమ పథకాలు. ఇప్పుడు అట్లాగా పథకాలకు సంబంధించి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి దాంతో పాటు డబ్బులు సంపాదించుకోవాలి, ఇంత ఖర్చు పెట్టాం. ఎలక్షన్ అంటే మినిమం ఒక 10 కోట్లన్నా తక్కువ ఏమవుతుంది కదా, 25-30 కోట్ల పైనే అవుతుంది. అంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎంతో కొంత సంపాదించుకోండి, చిన్న చిన్న కాంట్రాక్ట్లన్నా బినామీ పేర్లతో మనమే చేసుకోవాలి. అధికారంలో ఉంటే సాధ్యం అవుతుంది, ప్రతిపక్షంలో ఉంటే సాధ్యం కాదు కదా. కానీ డిఎంకే దృష్టిలో నమ్మక ద్రోహిగా మిగిలిపోలేదా కాంగ్రెస్? ఎందుకు అవుతుంది? డిఎంకే దృష్టిలో నమ్మక ద్రోహం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు 49 ఏళ్ల నుంచి 59 ఏళ్ల నుంచి నీతో కూటమి కట్టాము, కానీ నువ్వు మాకు ద్రోహం చేసావు, ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదనేది. అది అబద్ధం. గతంలో బీజేపీలో వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామి అండి, అప్పుడు కాంగ్రెస్ తో లేదు. 20 ఏళ్ల నుంచినే వీళ్ళ పొత్తు. 20 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వాడుకుంది, మోసం చేసింది. కానీ డిఎంకే వీళ్ళకి న్యాయం చేసింది. ఎట్లా అంటే 2004లో వాజ్పేయిని ప్రధానమంత్రిగా కంటిన్యూ అవ్వమని డిఎంకే అడిగింది. వాజ్పేయి 7 సీట్లు తక్కువ వచ్చినాయి, నేను ఉండను అన్నాడు. కాంగ్రెస్ నుండి చీలు వస్తానన్నారు. తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళే ఇటుకి మద్దతు ఇస్తానన్నారు, ఒప్పుకోలేదు వాజ్పేయి. అప్పుడు యూపీఏ కూటమిలో ప్రభుత్వంలో చేరింది. ఇది చేరాక 2009 నాటికి దీని పని అయిపోయిందని భయంతో బీజేపీ వైపుకి వెళ్ళడానికి రెడీ అయింది. అయితే కనిమొళి రాజ్యాలను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది సోనియా గాంధీ, ఆ రోజు చేయించింది. ఆ విధంగా వాళ్ళని బయటికి వెళ్ళనీయకుండా బెదిరించి కంట్రోల్లో పెట్టుకుంది. అయినా సరే 2019-14 కూడా వీళ్ళు ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ లేదు కదా, డిఎంకేది అయిపోయింది కదా, మా జయలలిత వచ్చింది. ఆ తర్వాత రెండోసారి కూడా జయలలిత గెలిచింది. అయినా సరే ఏనాడు కూడా కాంగ్రెస్కి సీట్లు ఇవ్వకుండా వదిలిపెట్టలేదు. కాంగ్రెస్కి దేశంలో ఏ భాగస్వామి పక్షం ఇవ్వడానికి సీట్లు ఇచ్చింది, ఎంపీలు ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఇచ్చింది. ఇస్తే నిన్న గెలవగానే వీళ్ళు దిగిపోగానే వెంటనే పరిగెత్తుకెళ్ళడం కాంగ్రెస్ చేసిన ద్రోహం. కాంగ్రెస్ ఖచ్చితంగా ద్రోహం చేసింది, డిఎంకే ద్రోహం చేయలేదు అక్కడ. అది లెక్క.
డిఎంకే మోసపోయింది ఒక రకంగా. మోసపోయిందండి. కానీ విజయ్ చేస్తున్న రాజకీయం విజయ్కి కలిసి వస్తున్న రాజకీయం. ఇప్పుడే కాదు, ఇంకా ఇది స్టార్టింగ్ టైము. జగన్ది కూడా 3 ఏళ్ల దాకా అసలు ఎవరికి కరోనా గానీ ఆ తర్వాత కానీ ఎవరన్నా అనుకున్నారా? జగన్ది 4వ ఏడాది నుంచి బిగినది, 3.5 నుంచి. కాబట్టి ఇప్పుడైతే హ్యాపీ. అంతే. ఏది ఆల్ ఈజ్ వెల్ అనుకోవడమే. అతనిది ఆ సినిమా ఉంది కదా, 3 Idiots సినిమా, ఆల్ ఈజ్ వెల్ అనుకోవడమే. కాకపోతే దీని ఫలితాలు ఎట్లా ఉంటది ఫైనాన్షియల్ గా అవన్నీ నెక్స్ట్ చూస్తాం. సంక్షేమ విషయంలో అయితే బాగానే చేస్తున్నారు విజయ్. స్టార్టింగ్ బాగుంది అంటున్నా, ఇది స్టార్టింగే కాబట్టి ఇంకా అంత భారీగా వెళ్ళిపోకూడదు. మనం ప్రాథమిక దశలో మాట నిలబెట్టుకుంటున్నాడు. అదే అంటే అప్పుడు జగన్ ఎట్లయితే మాట వెంటనే చేసుకొచ్చాడు అట్లా కూడా చేసుకుంటున్నారు. ఆ మార్క్ అయితే సంపాదించుకున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నవరత్నాలు ఎలా అమలు చేశారో, రాగానే ఎలాగా కొన్ని వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ఎలా తీసుకొచ్చారు, ఇప్పుడు అలాంటి వ్యవస్థలు తీసుకురాకపోయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు విజయ్ అనే కంపారిజన్ అయితే మాత్రం చేస్తున్నారు. అంటే తమిళనాడులో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ముందు ఎలా ఉండబోతోంది ఆయన రాజకీయ భవిష్యత్తు వేచిద్దాం.